బాబు జగజీవన్ రావు జయంతి ఇవాళ. బాబూజీ అని పిలుచుకుంటారు కాంగ్రెస్ నాయకుడు. ఈ బాబు జగజీవన్ రావు ప్రధానమంత్రి అయితే అయ్యేటువంటి సందర్భంలో వస్తే కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో బాబు జగజీవన్ రావుకు మద్దతు ఇవ్వలేదు. అప్పుడున్నటువంటి జనతా పార్టీ వీళ్ళందరూ బాబు జగజీవన్ రావును దళితుడు మాదిగ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి దేశ ప్రధాని అయ్యేటువంటి అవకాశం వస్తే కాంగ్రెస్ వ్యతిరేకించింది. ఇవాళ ఆయన జయంతి కాబట్టి 1908లో బీహార్లో పుట్టిన తర్వాత ఆయన పనిచేసి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆయన కాంగ్రెస్ వాదిగా ఉన్నాడు. తర్వాత కాంగ్రెస్తో విభేదాలు వచ్చినాయి, కాంగ్రెస్తో పక్కకు వేయండు. ఈ సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఆయన ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం వస్తే చౌదరి చరణ్ సింగ్ ఆ తర్వాత ఆ ప్రభుత్వం పడిపోతే కాంగ్రెస్కి అవకాశం ఉంటే బాబు జగజీవన్ రావును ప్రధానమంత్రి చేస్తామంటే కాంగ్రెస్ పార్టీ బాబు జగజీవన్ రావును ప్రధానమంత్రి కాకుండా అడ్డుకున్నది. చరిత్ర తెలిసినటువంటి వాళ్ళు కూడా ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ఆయన చాలా స్పష్టంగా చెప్పిండు. ఆయన మనందరము కూడా అంటే దళితులకు అంటరానితనము లేకపోతే ముట్టుకోకపోవడము, దళితులపైన వివక్ష ఉన్నమాట నాతో సహా అందరం ఒప్పుకోవాల్సిందే. పాపం వాళ్ళ బాధలు పడ్డారు, ఇప్పటికీ పడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కొంత అదొక్కటి తప్ప మిగిలింది వేరు. పైసల ఎకనామికల్గా ఫైనాన్షియల్గా అది వేరే విషయం. ఎవరికి అవకాశం వస్తే ఎట్లా ఉంటే అట్లా ఉంటుండొచ్చు. పేదోళ్ళు అన్నిట్లలో ఉండొచ్చు, పెద్దోళ్ళు ఉండొచ్చు, కొందరికి వంశపారంపర్యంగా ఉంటుండొచ్చు, ఉండకపోవచ్చు. 100 ఎకరాలు ఉన్నాడు బికారిగా మారినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ వేరే అంశాలు. కానీ అంటచబిలిటీ, అంటరానితనం అనేటువంటి అత్యంత బాధాకరమైనటువంటి విషయం. అంటరానితనం వల్ల వాళ్ళు పేదరికంలో మగ్గిపోయారు. అదే అంటరానితనం లేకపోతే కనీసం 3 పూటల బువ్వ దొరికేటువంటి అవకాశం ఉంటుండే, వాళ్ళు పని చేసుకుంటుండే, చదువులు వస్తుండే, ఇబ్బంది రాకపోతుండే. అదొక్కడ ఆ అంశాన్ని ఆసరాగా చేసుకొని మనల్ని మతం మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పిరికి వాళ్ళు మాత్రమే, ధైర్యం లేనటువంటి వాళ్ళు మాత్రమే కేవలం ఈ అంశాలను పక్కన పెట్టేసి మతం మారాల్సినటువంటి అవసరం లేదని చాలా స్పష్టంగా చెప్పారు. 1930లోనే అణగారిన వర్గాల కూటమి స్థాపనకు ఆయన సహకరించారు. 77లో కాంగ్రెస్ నుంచి విడిపోయి కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి పార్టీని స్థాపించారు. కాంగ్రెస్ మోసం చేస్తే దళితులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు, అంటరాని కులాలకు చెప్పుకునేటువంటి వాళ్ళు దయచేసి ఒకసారి ఆలోచించాలి. ఎవరు మోసం చేసిర్రు? ఒక దళితుడు ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశాన్ని అంబేద్కర్ని అవమానించారు. ఎవరు అవమానించారు? అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానించారు, అంబేద్కర్ను ఓడించారు, అంబేద్కర్ మంత్రివర్గం నుంచి తీసేశారు, అంబేద్కర్కి రాజ్యసభ స్థానం రాకుండా ప్రయత్నం చేశారు, అంబేద్కర్ చిత్రపటం ఆ పార్లమెంట్లో పెట్టలేదు, అంబేద్కర్కు భారతరత్న ఇవ్వలేదు. ఎవరి హయాంలో ఇవ్వలేదో ఇవాళ ఒకసారి దేశ ప్రజలందరూ ఆలోచించాలి. అంబేద్కర్ ఒక కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, దేశ సంపద. బాబు జగజీవన్ రావు కూడా కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. దయచేసి అనవసరంగా ఆయన కులానికి అంటగడుతున్నారు. ఆయన దేశం కోసం స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు, ఆయన కులం కోసం చేయలేదు. ఆయన దేశ స్వతంత్రం కోసం పాల్గొంటూనే వాళ్ళ అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తుల పునరుద్ధరణ కోసం, వాళ్ళ యొక్క ఉన్నతి కోసం మళ్ళా పాటుపడ్డాడు. ఈ విషయాలను కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇదే బాబు జగజీవన్ రావు గారు, దామోదర సావర్కర్, వీర సావర్కర్ గారు ఈ దళితుల యొక్క గుడి ప్రవేశాన్ని అనేక చోట్ల దళితులకు గుళ్ళోకి రానియకపోతే వీర సావర్కర్ సహపంక్తి భోజనాలు గుడి ముంగట ఎప్పుడు స్వాతంత్రం రాకముందు హిందువులలో ఈ అంటరానితనం అనేటువంటిది చాలా డేంజరు. సహపంక్తి భోజనాలు చేయాలని సహపంక్తి భోజనాలు చేస్తే ఇగో ఆయనకు మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు. ఆయనకు మద్దతు ఇచ్చారు. ఆ రోజు అంబేద్కర్ మద్దతు ఇచ్చారు వీర సావర్కర్ గారికి. ఇది జరగాల్సినటువంటి విషయం అని. అయితే ఎవ్వరూ మతం మారాల్సినటువంటి అవసరం లేదనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఆయన చెప్పారు. 18 ఫిబ్రవరి 1936 ఆల్ ఇండియా రవిదాస్ సమ్మేళనం, ఇంకా 24 జరిగిన దళిత వర్గ సమ్మేళనంలో మత మార్పులై జగజీవన్ రావు విరుచుకుపడ్డారు. హిందూ సమాజానికి ఐక్యత, సమీకరణ, పోరాటం అని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి చిరున అఖిల భారత చమార్ల సమ్మేళనంలో మతం మారడం తెలివి తక్కువ పని అని, అది హరిజనుల సమస్యల పరిష్కారానికి ఏమాత్రం తోడ్పడదని, కాబట్టి హిందూ మతం నుంచి హరిజనులు విడిపోకూడదని తీర్మానం చేసుకున్నారు. ఈ సందేశాన్ని ప్రతి గడప గడపకు తిరిగి ప్రసారం చేశారు జగజీవన్ రావు. ఇలా తన జీవితం మొత్తం హరిజనులతో కోసం పోరాడిన వీరు జూలై 1986లో పరమపదించారు. అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు మతం మార్పిడి జరిగి మత మార్పిడి ముఠాలంతా వాళ్ళు కూడా మతం మారినటువంటి వాళ్ళు కూడా అంబేద్కరిస్టులము లేకపోతే మేము దళితులని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళని ఒక్కసారి అర్థం చేసుకోవాలి. మిత్రులారా దయచేసి అర్థం చేసుకోండి. అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా కోట్ల రూపాయలు ఇస్తాడు. నిజాం అనేటువంటి వ్యక్తి, నిజాం అప్పుడు రాజులుగా ఉన్నప్పుడు
అంబేద్కర్ గారు మీరు గనక మా మతంలోకి వస్తే మీకు కొన్ని కోట్ల రూపాయలు ఇస్తాము, మీకు ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ ఇస్తాము, నిజాంలో మీకు ప్రత్యేక నైజాంలో మీకు రాజ్యంలో మంచి పదవి ఇస్తాము, మీరు మతం మారండి అంటే, ఒకవేళ అంబేద్కర్ కనుక మతం మారితే ఆయనను నమ్మేటువంటి అనేక మంది మతం మారుతున్నటువంటి ఒక ఆశ. క్రిస్టియన్ సంస్థలు, అప్పుడు ఉన్నటువంటి క్రిస్టియన్ సంస్థలు కూడా అంబేద్కర్ గారు మీరు బౌద్ధానికి వెళ్ళకండి, క్రిస్టియానికి రండి అంటే, నేను ముస్లింలోకి పోయినా, నేను క్రైస్తవంలోకి పోయినా ఒక దేశ వ్యతిరేక దేశ భక్తుని కోల్పోయినట్టు అవుతుంది. మతం మారడం అంటే దేశభక్తిని కోల్పోవడమైనటువంటి విషయాన్ని అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. బాబు జగజీవన్ రామ్ గారు కూడా అదే మాట చెప్పారు. సరే, మాలలో మాదిగలో ఏ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళని అంటరానితనాన్ని ఎవరు ఒప్పుకోరు, కానీ మనం దీంట్లో పోరాటం చేసి మన హక్కులను ఇక్కడే మనం పొందాలి తప్ప మతం మారాల్సినటువంటి అవసరం లేదని చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పటికైనా గుళ్ళల్లోకి రానియనటువంటి వాళ్ళు, ఏ గుడిలోనైనా సరే అంటరానితనం, వ్యక్తులుగా మీ ఇంట్లో ఎవరు వస్తారో ఎవరు రారో మీ వ్యక్తిగతమైనటువంటి అంశం, కానీ గుడిలో బడిలో అంటరానితనం ఉండాల్సినటువంటి అవసరం లేదు. గుడిలోకి అందరూ రావాలి, ఆ భగవంతుని నమ్మేటువంటి అందరికీ అవకాశం రావాల్సినటువంటి అవసరం ఉంది. దర్శనమే కదా. ఇది బాబు జగజీవన్ రామ్కు సంబంధించినటువంటి అంశం.